వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కోన మండలంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ధర్నా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన యూరియాను సరైన సమయంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కలిసి యూరియా కొరత సృష్టించి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నానో యూరియా పేరుతో రైతులను అధిక ధరలకు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలో వేల మంది రైతులు ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో రైతులు ఎప్పుడూ యూరియా కొరతను ఎదుర్కోలేదని గుర్తు చేశారు. రైతు బంధు, ఎరువులు, నీరు అన్నింటితో రైతులను అండగా నిలిచిందని బీఆర్ఎస్ పాలనను గుర్తు చేశారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా కాంట్రాక్టులు, కమిషన్లతో మునిగిపోయిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. 2-3 రోజులు క్యూలైన్లో నిలబడి సొమ్మసిల్లు పోయిన వాళ్ళు ఉన్నారు. పంటలను ఇవాళ వాళ్ళే పిల్లల లాంటి పంటలను కూడా వాళ్ళే చెడిపేసుకునే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నెట్టబడింది. మరి మీ అందరి వారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో బిడ్డ మీరు ఎక్కడ చేస్తున్నారో మాకు తెలియదు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకు ఎక్కడ ముళ్ళంటినా పన్నుతో తీసే ప్రయత్నం చేసి రైతులను జాగ్రత్తగా కాపాడుకున్నాడో, బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మరి ముందస్తు పెట్టుబడితో పాటు సరిపడా గోదావరి నీళ్లిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల నిండా నీళ్లిచ్చారు. ఈ ప్రాంతంలో దాదాపు మన నియోజకవర్గంలో 272 చెరువులు వానాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఉగాది నాడు కూడా మత్తలు పోయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దక్కింది. ఒక్కనాడన్న రైతుల గురించి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రేపు వచ్చే వారం 10 రోజుల్లో స్థానిక ఎన్నికలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా ఉన్నది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో, అదేవిధంగా దొంతి మాధవరెడ్డి యొక్క మరి ఆయన నాయకత్వంలో ఎవరెవరైతే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా నిలబడేటువంటి కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ మీ బతికేమైందో. ఇలా రైతులు ఎంత తిరుగుబాటు చేస్తున్నారో మీ మీద, మీరు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ కాంగ్రెస్ కండో కప్పుకొని మీ గుర్తుకు ఓటే అని చెప్పి మీరు ఆనాడు 420 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి దొంగ కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ గ్రామాల్లో ఓట్లు అడుగుతారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ జేబులు గుళ్ళైతాయి, మీకు చిప్పే చేతికి వస్తుంది. పోయిన ఎన్నికల్లో కూడా మాకు బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ, మీకు బలహీనమైన క్యాడర్ ఉన్నప్పటికీ మీ యొక్క మాయ మాటలకు మరి మోసపోయినటువంటి ప్రజలు మార్పులో భాగంగా మరి గాలికి వచ్చినటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి, గాలికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప మీ బలం కాదది వాపి అనే విషయాన్ని వాళ్ళ తేటతెల్లం చేసుకునే సమయం దగ్గరికి వచ్చింది. మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము తెచ్చిన నిధులను రద్దు చేయడం, మేము తెచ్చినటువంటి మరి బ్రిడ్జిలను పైసలకు అమ్ముకోవడం, మేము తెచ్చినటువంటి మహిళా బిల్డింగ్లను రద్దు చేయడం, మేము తెచ్చిన మసీదులకు, చర్చిలకు తెచ్చిన నిధులను వెనక్కి పంపడం, మేము తెచ్చిన నిధుల్లో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టెండర్లు వేసుకోవడం, ఇవి తప్ప ఈ 2 సంవత్సరాల పాలనలో నెక్కొండ మండలంలో గాని, నర్సంపేట నియోజకవర్గంలో గాని పైసా తెచ్చిన ఒక్క మరి పైసా కూడా ఈ నియోజకవర్గానికి తేలేదంటే మీ అంత అసమర్థులు. నర్సంపేట నియోజకవర్గం పుట్టిన కానించి ఇంత అసమర్థమైనటువంటి, జవాబుదారితనం లేనటువంటి ఈ రైతులు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా దున్నపోతుల ప్రవర్తించేటువంటి పాలన మొదటిసారి నియోజకవర్గ ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు స్థానిక ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి ప్రజలే తిరుగుబాటు చేసి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇంటికి 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇలా మీ అందరి బండారం స్థానిక ఎన్నికల్లో బయటపడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి చేసుకుని రైతులకు అందుబాటులో యూరియా తీసుకురావాలి. లేకుంటే ఇక ముందు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే పర్యటనలన, మంత్రుల పర్యటనలన, ముఖ్యమంత్రి పర్యటన మీకు తప్పకుండా మరి ఊరి పొలిమేరల్లో ముళ్ల కంపలు, చెప్పుల దండలు లైన్లో ఉంటాయనే విషయాన్ని, అది రైతులు అంత పంటతో ఉండరనే విషయాన్ని, రైతులు తిరుగుబాటు మీ మీద చేస్తున్న విషయాన్ని మీరు గమనించి ఇప్పటికైనా గుర్తెరిగి వెంటనే యూరియా సప్లై చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల మద్దతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.